దేశ సరిహద్దుల్లో యుద్ధం చేసి దేశాన్ని కాపాడిన మేజర్ ఈరోజు తన సొంత భూమిని కాపాడుకోలేకపోతున్నాడు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని శివునిపల్లి గ్రామంలో ఆర్పి లక్ష్మీనారాయణ ఎక్స్ ఆర్మీ మేజర్ ఎంఎస్సి ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసి దేశం కోసం 1950 నుండి 1966 వరకు ఆర్మీలో మేజర్గా పనిచేయడం జరిగింది. 1967 నుండి జఫర్గఢ్ మండలంలోని 1986 వరకు డాక్టర్గా జాబ్ చేయడం జరిగింది. తర్వాత తన కొడుకు శ్రీనివాస్ జాబు నిమిత్తం హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో శివునిపల్లి గ్రామంలో 1968లో సర్వే నెంబర్ 256లో 36 గుంటల భూమిని ఆచూరి పాపయ్య వద్ద 3,660 రూపాయలకు గాను కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజుల్లో 256 సర్వే నెంబర్లో కాలినడకన బండ్లబాట మాత్రమే ఉండేది. 1970 ఆ రోడ్లో ప్రపోజల్ రావడంతో దీనిలో నుండి 17 గుంటల భూమిని గవర్నమెంట్ తీసుకొని నష్టపరిహారం కింద గజానికి ₹1.80 ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికి పట్టాగా ఇంకా రానందున కేవలం అనుభవదారుగా ఉన్నటువంటి పట్టాదారు పేమెంట్ చేయడం జరిగింది. నష్టపరిహారం వరకు ఇస్తానని ఒప్పుకున్నప్పటికీ ఎప్పుడు వాటిని ఆశించలేదు. ఈ క్రమంలో 36 గుంటల్లో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు వెళ్ళగా ల్యాండ్ 2 ముక్కలయ్యిందని 25 మరియు 256/1గా అయ్యింది. 1986 నుండి పోలీస్ డిపార్ట్మెంట్గా వాళ్ళు మా ఇల్లుని వాడుకొని 1997లో ఇక్కడి నుండి ఖాళీ చేసి కొత్త పోలీస్ స్టేషన్కు వెళ్ళే వరకు ఈ ల్యాండ్లోని ఎలాంటి ప్రాబ్లం రాలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భూమి క్రమక్రమంగా కబ్జాకు గురవుతూ వస్తుంది. దీని మీద 2006 నుండి ల్యాండ్ సర్వే పలుమార్లు చేపించుకోవడం జరిగినప్పటికీ 2016లో హైదరాబాద్ నుండి సొంత వ్యవసాయం చేసుకోవాలని స్వగ్రామానికి వెళ్ళినటువంటి శివునిపల్లికి వచ్చాడు. 2017లో మండల సర్వేయర్ వచ్చి 256 మరియు 256 సర్వే నెంబర్లను ఉన్న భూమిని కొలిచి హద్దులు నిర్ణయించి సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పటికీ దానిని కాదు అని కటకం శ్రీధర్, కటకం శ్రీనివాస్, కటకం సతీష్, శ్రీకాంత్ వారిని బెదిరిస్తూ కొట్టడానికి వచ్చి ఇంటి మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ విషయంలో 257 నెంబర్లో ఉన్న పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు సరైన విధంగా న్యాయం చేయలేకపోతున్నారని, సరిహద్దుల్లో ప్రహరీ గోడ నిర్మించుకుంటే అడ్డుపడుతున్నారని, ఇది ఆ భూమి దౌర్జన్యానికి రావడం జరుగుతుందని వారికి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నామన్నారు. ఒక ఆర్మీ మేజర్గా, ఒక డాక్టర్గా సమాజానికి సేవలు చేసిన తన సొంత భూమిని కాపాడుకోలేకపోతున్నారని ఒక ఆర్మీ మేజర్ కుటుంబానికి ఇలాంటి అన్యాయం జరగడం చాలా బాధ అని తను తెలియజేస్తున్నాడు. సరిహద్దుల్లో కొట్లాడిన మేము స్థానిక రాజకీయ పుత్రులకు గురవుతూ స్థానికులతో పోరాడలేకపోతున్నామని బాధని వెలిబుచ్చుకున్నారు. దేశం కోసం పోరాడిన వారు రాజకీయ నాయకులతో మా పోరాటం జరగటం లేదు అంటున్నారు. డాక్టర్ ఆర్వి శ్రీనివాస్ రేషిపోయిన లక్ష్మీనారాయణ గారి కొడుకుని. మా నాన్న డాక్టర్ అండి. 1950 పాస్ చేసి ఎంబీబీఎస్ ఉస్మానియా నుంచి పాస్ అయ్యి 1956 నుంచి ఎమర్జెన్సీలో ఇండియాకు సర్వ్ చేయడానికి 1866 వరకు ఈ సర్వ్ ది ఇండియన్ ఆర్మీ యాజ్ మేజర్ ర్యాంక్ హోల్డర్. మేజర్ లెక్క ఆయన ఇండియన్ ఆర్మీని సర్వ్ చేసి 2 యుద్ధాలు ఈ హాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ 2 వార్స్. చైనీస్ వార్ ఒకటి, పాకిస్తాన్ వార్ ఒకటి, 2 వార్స్ కొట్లాడి లాహోర్ వరకు గెలిచిన దాంట్లో మా నాన్న ఉన్నాడు. పాకిస్తాన్ యుద్ధంలో లాహోర్ వరకు గెలిచిండు. దెన్ లే, లదాఖ్ ఈ సెక్టర్స్లో ఎక్కువ ఆయన వర్క్ చేసిండు. చేసినాక ఈ కేమ్ బ్యాక్ టు సివిల్ లైఫ్. ఎప్పుడంటే 1967 ఎండ్లో సివిల్ లైఫ్కి వచ్చిండు. సివిల్ లైఫ్కి వచ్చి మన పిహెచ్సి జఫర్గఢ్, ఫస్ట్ పిహెచ్సి జఫర్గఢ్కు పోస్టెడ్ డాక్టర్ అయినా ఇప్పుడు 1967 ఆ ఎండ్లో వచ్చినాక ఆయన 1968 మధ్యలో ఈ బిట్ ఆఫ్ ల్యాండ్ ఇది 256 సర్వే నంబరు అంచూరు పాపయ్య అనేట ఆయన దగ్గర మా నాన్న దీన్ని 3,260 రూపాయలకు కొనుగోలు చేసిండండి ఆ డేస్లో. ఈ మొత్తం సర్వే నంబర్ కొనుక్కొని పహానీలలోకి వచ్చినాం.
అప్పుడు తోక పాస్బుక్లు ఇనిషియేట్ చేస్తే దాంట్లో నాన్న పేరుతోని పహాని క్రియేట్ అయింది. 256 సర్వే నెంబర్ క్రియేట్ అయిన తర్వాత 256 అప్పుడు 68 ఈ ఇల్లు కట్టినాం మేము. అప్పుడే పంచాయతీలో పర్మిషన్ తీసుకొని ఈ ఫస్ట్ ఎరెక్టెడ్ హౌస్ శివునిపల్లి పంచాయతీలో సేమ్ ఇయర్ 2068లో శివునిపల్లి సర్వే నెంబర్ ఫస్ట్ ఇల్లు కట్టడం ఆర్సీసీ స్లాబ్ ఇదే. మా తర్వాతనే అన్ని బిల్డింగ్స్, అంతకుముందు అన్ని పెంకలు గోన్ పెంక ఇల్లు అట్లుండేను. తర్వాత మేము ఏం చేసినాము 72లో రోడ్ ప్రపోజల్ వచ్చింది. ఇది ఒక బండ్లబాట ఉండే ఎదురుంగది. ఈ బండ్లబాట ఏమైందంటే రోడ్ ప్రపోజల్ వచ్చి దానికి 80 ఫీట్ల రోడ్ కటింగ్ పోయిందండి. అయితే మా 36 గుంటల్లోంచి 17 గుంటల రోడ్డు పోయి ఇది 2 ముక్కల కింద తయారైంది. ఒకటి రోడ్ 1/1/2 వచ్చేసి ఇది 2000 అంటే 1978లో ఈ రోడ్ కాంపెన్సేషన్స్ వచ్చినాయి. కాంపెన్సేషన్ వస్తే మరి మేము పట్టదారు కాకపోయినా మేము అప్పీల్ చేసుకుంటే కాదండి మీరు పట్టదారులు కానందుకు పట్టదారుకే ఇస్తాము అన్నారు. పట్టదారుకి ఇస్తామంటే పట్టదారు అప్పుడు ఏం రాసి ఇచ్చిండంటే మాకు గవర్నమెంట్ వారు ₹80 గజం లెక్క మా దగ్గర అగ్రిమెంట్ చేసి కొనుక్కుంటున్నారు, ఈ పైసలు మాకు గవర్నమెంట్ వాళ్ళు అగ్రిమెంట్లో ఇవ్వగానే మీకు ఇస్తాను అని రాసిండు. అది ఇవ్వలేదండి. ఆయన ఓనర్ చనిపోయిండు. ఇంకా నాన్న కూడా అప్పుడు అడగలేదు. అట్లా కాలం గడిచిపోయింది. గడిచిపోయాక ఈ రోడ్డు కాలక్రమంలో చిన్న రోడ్డు నుంచి పెద్ద రోడ్డు, డాంబర్ రోడ్డు, ఇప్పుడు 80 ఫీట్ రోడ్డు, ఇప్పుడు 100 ఫీట్లకు వస్తుంది దగ్గర. అయితే 80 ఫీట్ రోడ్ వచ్చినా కూడా ఈ రోడ్డు ప్రపోజ్డ్ రోడ్డు కాదండి, ఇది R&B నుంచి వచ్చింది రోడ్డు వేరే. అయితే ఆ కటింగ్ పోతే మాకు 2 పక్కల సమానంగా 10 గుంటలు ఒకటి 9 గుంటలు ఒకటి మిగిలింది. అయితే ఈ రోడ్డు సమానంగా లేనందుకు ఇంక్లూడింగ్ రోడ్ 36 గుంటలు కొలుసుకొని మేము ఉండవలసి వస్తున్నది అంతే. ఇప్పుడు ఆ రోడ్ అవతల చూస్తే మాకు 2 గుంటలు 3 గుంటల ల్యాండే వచ్చి రోడ్ యూతలకి మొత్తం ల్యాండ్ మొత్తం మిగిలిన 16 గుంటలు ఇటు వస్తున్నది. అయితే ఈ ప్రాసెస్లో మేము ఇట్లనే ఉన్నాం. ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే మేము 2000 సంవత్సరం వరకు మేము 1986లో మెడికల్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు నాన్న ఇక్కడ ప్రాక్టీస్ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చిండండి. వచ్చి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ హీ హాజ్ జాయిన్డ్ సిటీ పోలీస్కి జాయిన్ అయ్యి ఆయన 2017 వరకు వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్కి సేవలు చేసిండండి. జస్ట్ హానరోరియం డ్యూటీ ఏంటంటే 3000 నెలకి ఆయనకి ఇచ్చిన ఇది ఒక ఆర్మీ ఆఫీసర్ని పెట్టుకొని ఒక హానరోరియం డ్యూటీ కింద 3000 రూపాయలు ఆయనకి ఇచ్చారు. నేను 93లో పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అయినానండి. జాయిన్ అయ్యేసి నేను ఆ పోలీస్ సివిల్ సర్వీసెస్ పోలీస్ దీంట్లో చేసుకుంటూ నాకు ఎంత అంటే 5000 ఇచ్చేది. తర్వాత ఆడికెళ్ళి నా సర్వీసెస్ మంచిగా ఉన్నాయని చెప్పేసి పోలీస్ ఉండే పైన కింద అంతా మొత్తము ఇది ఒక చిన్న పోలీస్ సెటప్ ఇది. అయితే అప్పుడు కూడా వెనక ల్యాండ్ మా కబ్జాలనే ఉంది, అంతా కరెక్ట్గానే ఉంది. మేము హైదరాబాద్కి వెళ్ళి ఉండి మేము 2000లో మేము రిటర్న్ వచ్చినాం. 2001లో వచ్చే వరకు పోలీస్ వాళ్ళు ఖాళీ చేసిండ్రు. చేసిన తర్వాత మేము వచ్చి దీన్ని మళ్ళీ ఆక్యుపై చేసి రీస్ట్రక్చర్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మేము ఇక్కడ ఉంటూ మరి వెనక ల్యాండ్ ఏంటని చూస్తే అక్కడ కొంచెం కబ్జాలు జరిగిందండి. పోలీస్ స్టేషన్ వెళ్ళిపోగానే కబ్జాలు జరిగితే మేము ఏం చేసినామంటే సర్వేయర్కి అప్లై చేస్తా పోయినాం. సర్వేయర్ వస్తున్నాడు, కొలుస్తున్నాడు, అవతలేడు అంటాడు, మీది కాదంటాడు. ఈ రకంగా ఒక 10 years గడిచిపోయింది. మేము సర్వే రిపోర్ట్స్ అన్ని పెట్టి లీగల్ అప్రోచ్ చేద్దామని పోతున్నాము, అన్నీ చేసినా కూడా ఏంటంటే లోకల్ పొలిటికల్ సినారియో ఎట్లా ఉందంటే పొలిటిక్స్ చాలా వర్స్ట్. వాళ్ళు పొలిటికల్గా గేమ్ ఆడుతూ మమ్మల్ని తొక్కేయడమే. లాస్ట్ 2017లో మాకు సర్వేయర్ వచ్చి మా హద్దులు నిర్ణయించి మాకు మొత్తం 36 గుంటలు కొలిసి మాకు అప్పచెప్పి పోయిండండి. అయితే మాకు అప్పుడు చూసుకుంటే మాది మొత్తం అంతా అక్కడ ఇక్కడ అందరికి అన్యాక్రాంతం అయి ఉండే. సరే నుంచి కొలిసిన దగ్గర నుంచి అండి పాత పునాది, అది పాత పునాదిని కూడా మేము ఆల్రెడీ దాన్ని క్లీన్ చేసుకొని దాని మీద చిన్నగా పారాఫిట్ వాళ్ళు ఒకటి చిన్నగా కట్టుకుందాము, అక్కడికి తెంపు చేసుకుందాం వాళ్ళకు మాకు అనేసి. అది ఎంసీ ఆర్డర్ ప్రకారంగానే, మన సొంతం కాదండి, మనం చేసింది కాదు. ఒక ఎంసీ గవర్నమెంట్ ఎంసీ మండల ఆఫీస్ నుంచి వచ్చి మాకు కొలిసి ఇచ్చిన భూమిని మేము అక్కడ దానికి పాత పునాది మీద మళ్ళీ కొంచెం రాళ్ళు పేర్చుకొని కొంచెం కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుందాము అనే ఉద్దేశంతో గత 6 నెలల నుంచి మేము పడతా ఉంటే మా శ్రమ అంతా ఇట్లానే జరుగుతుందండి. మేము ఎంత కష్టపడుతున్నామో మా మీద మరి ఎందుకు అంత కక్ష కట్టినది, ఏ ప్రభుత్వం కష్టపడుతుందో తెలియదండి. ఇంతవరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనుకుంటా వాళ్ళు మా అమ్మని సతాంచారు. వాళ్ళకున్న ఇప్పుడు ఎమ్మెల్యే గారి అనుచరులు అన్నారు, అదన్నారు ఇదన్నారు, అప్పుడు మమ్మల్ని బెదిరించారండి. ఇప్పుడు గవర్నమెంట్ మారిందన్న ఉద్దేశంలో మేము ఏదో మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఈ గవర్నమెంట్లో నిజంగా న్యాయం జరుగుతుంది అనుకొని మేము ఇప్పుడు కదిలిన దీనికి కూడా సేమ్ యంత్రాంగం మళ్ళీ అడ్డం వస్తుందండి. అది డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఎవరైనా మాకు అడ్డం వచ్చి మమ్మల్ని ఎందుకు సతాస్తున్నారు, మమ్మల్ని మరి మేము
మేము పౌరం కాదా, లేకపోతే మాకు జాగలేదా, మేము కొనలేదా, మాకు డాక్యుమెంట్స్ కరెక్ట్ లేవా, మా దగ్గర ఏది కరెక్ట్గా లేదు అని వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారో మాకు తెలియదు, అడ్డుపడుతున్నారో తెలియదు. కానీ మమ్మల్ని భయాందోళన గుర్తు చేస్తున్నారు, మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు, ఇళ్లకు దూరుతారండి, కట్టెలు పట్టుకొని వస్తారు. మరి మేము ఏం చేయాలా, వాళ్ళని మేము కొట్లాడాలా, మేము కూడా వీధి రోజు ఇలాగ దిగాలనా? దిగడానికి మా నాన్నకు వయసు లేదు, నేను అది చేయలేనండి. నేను ఒక డాక్టర్ కట్టె పట్టుకొని కొట్లాడలేను. కానీ వీళ్ళు చేసే విద్య ఎట్లా ఉందంటే, ఏంటి వీళ్ళు అసలు ఏం చేయలేరు కదా అన్న ధోరణిలో పొలిటికల్ సినారియో అండి, మొత్తం పొలిటికల్గా. ఇది పొలిటికల్ గేమే, ఇది వేరేది ఏం లేదు. పొలిటికల్ పీపుల్ ఆర్